అమ్మగారికి ఉన్న రెండో కిడ్నీ పరిస్థితి కూడా బాలేదు. బాగోలేదు అంటే సివియర్ ప్రాబ్లమేం కాదు, చిన్నగా డ్యామేజ్ అవుతుంది. ఎందుకు ఆత్మహత్య చేసుకున్నారో ఏమో. ఎంత ఘోరం జరుగుతుంది, త్వరగా రండి. త్వరగా పదండి. పిల్ల వైరస్ అయిపోయింది. ఎందుకు ఇలా చేసి పిల్లని చూసుకోవడానికి ఎవరున్నారో ఏంటో. చూసామంటే ఎలా జరిగిందో, ఎంత ఘోరం జరిగిపోయింది అక్క. ఎందుకు ఇలా చేశారో ఏమో. పిల్లని అలా ఒంటరితనం చేసి వాళ్ళిద్దరు ఇలా ఆత్మహత్య చేసుకుంటారా? బాబాయ్ ఎవరు చచ్చిపోయారంట బాబాయ్. పదండి, నేను కూడా వస్తాను. తొందరగా పదండి. తీసుకుంటే ఇలాంటి ట్రిప్లేరా. ఇంట్లో ఆత్మహత్య ఎలాగైపోయింది. అమ్మో, ఇలా జరగకూడదు. నేను జాగ్రత్తగా ఉండి జాగ్రత్తగా చూసుకోకపోతే నా తల్లిదండ్రులు చీచీ, అలా జరగకూడదు. వాళ్ళకి నేను ఆసరాగా ఉండాలి. వాళ్ళ కోసమైనా నేను చేస్తున్న ఉద్యోగం మానకూడదు. మానకూడదు మానకూడదు. ఎన్ని కష్టాలు భరించైనా అమ్మా నాన్నలకి తోడుగా, వాళ్ళకి అండగా ఉండాలి. ఉంటాను, తప్పకుండా ఉంటాను, తప్పకుండా ఉంటాను. అప్పులు చేస్తే ఇలాంటి తిప్పలు
అయ్యో భగవంతుడా, నాకిప్పుడు దిక్కెవరు? నాకెవరు దిక్కున్నారు? నన్ను ఒంటరి దాన్ని చేసి వెళ్ళిపోయారు. అమ్మా, అమ్మలే అమ్మా, అమ్మా, అమ్మలే అమ్మా. అయ్యో, నన్ను ఒంటరి దాన్ని చేయకమ్మా, అమ్మలే అమ్మా. అయ్యో దేవుడా, నాన్న, నాన్న, లేవండి నాన్న, నాన్న, లేవండి నాన్న, నన్ను ఒంటరి దాన్ని చేయకండి నాన్న, నాన్న. చేసిన అప్పులు తీర్చలేకపోతే ఇలా జరుగుతున్నాయి. ఏం కష్టం వచ్చిందో ఏంటో ఇలా అయిపోయింది. వీళ్ళకి ఎన్ని అప్పులు ఉన్నాయి ఏంటో పాపం. కొంతమంది ఇలా ఆత్మహత్య చేసుకుంటున్నారు అంతే తేడా. అయ్యో, ఇప్పుడు ఆ పిల్లకైతే ఏంటి? నాన్న, అమ్మా. అయ్యో, అయ్యో, అయ్యో. నీకు పెళ్లి చేస్తానని, నా బతుకు దారి చూపిస్తానని ఎన్నో చెప్పారే. అలాంటి మీరే ఇలా ఆత్మహత్య చేసుకుంటే నేనేమైపోవాలి? నాకు అదేం కావాలి? అమ్మా, మీరే లేకపోతే నాకు ఇంక దిక్కేవరు నాన్న. అమ్మా. పాపం 4 ఆవులు పెట్టుకుని అవి ఇచ్చే పాలతో బతికిడుస్తున్నాడమ్మా. ఆ ఆవులు కాస్త జోగయ్య తీసుకుపోవడంతో ఏం చేయాలో ఎలా బతకాలో అర్థం కాక ప్రాణాలు తీసుకున్నారమ్మా. పొలం పోయి ఆవులు పోయి ఎలా బతకాలో అర్థం కాక ఇలా ఎంతో మంది ఆత్మహత్యలు చేసుకుంటున్నారమ్మా. ఎంతో మంది పిల్లలు ఇలా అనాథలైపోతున్నారమ్మా. మైసమ్మ తల్లి దయ వల్ల పద్మావతి వచ్చిన వేళ విశేషం మనకి పాల కేంద్రం అనుమతి పత్రాలు వచ్చినాయి. గా పనులన్నీ నువ్వే దగ్గరుండి చూసుకోవాలి. నలుగురిలో మాట రానియాకు. గట్లనే అమ్మా. అమ్మా దుర్గమ్మ తల్లి, చూడమ్మా ఈ దారుణం. ఈ ఊళ్ళో ఒక పాల ఫ్యాక్టరీ ఉండుంటే గిట్లా జరిగేదా? అప్పుల బాధతో వీళ్ళు ఇట్లా ఆత్మహత్య చేసుకునేటోళ్ళ. పాపం కూతుర్ని ఒక ఇంటి దాన్ని చెయ్యాలని సుబ్బయ్య తెగ ఆరాటపడేవాడు. ఇప్పుడు ఈ పిల్లకి దిక్కెవరమ్మా? అమ్మ దుర్గమ్మ, చూడండమ్మా, నన్ను అనాథం చేసి ఇలా వెళ్ళిపోయారు. నా పెళ్లి చేయాలనుకున్నారు. అమ్మా, నాన్న, నన్ను ఒంటరి దాన్ని చేసేసారమ్మా. అమ్మా, అయ్యో, 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 అయ్యో. తప్పండి తప్పండి. అమ్మలే అమ్మా. ఆవులు తోలుకోవడం మంచిదైంది, లేదంటే ఆవులు కూడా వచ్చేవి కాదు. పాపం 4 ఆవుల్ని పెట్టుకుని అవి ఇచ్చే పాలతో బతికిడ్చేవాడమ్మా. ఆ ఆవుల్ని కాస్త ఈ జోగయ్య అప్పు కింద లాగేసుకున్నాడమ్మా.
బిడ్డ, నీకు జరిగిన నష్టం ఎవ్వరు పూడ్చలేంది. మీ అమ్మ నాయన గిసోంటి కష్టంలో ఉన్నామని నాతో ఒక్క మాట అనుంటే ఇంత దారుణం జరిగేది కాదు బిడ్డ. వాళ్ళు ప్రాణాలు తీసుకునేవాళ్ళు కాదు. ఇప్పటికైనా మన ఊరికి పాల ఫ్యాక్టరీ వచ్చేటట్టు ఎవరైనా చూడండమ్మా. అవును, గదెంత అవసరమో ఇప్పుడు నాకు పూర్తిగా సంజైనది. మన ఊరికి పాల కేంద్రం రావాలే, వచ్చేటట్టు చేస్తాను. గా పని చేయండమ్మా, ఇట్లాంటి దారుణాలు జరగకుండా ఉంటాయి. తప్పకుండా చేస్తాను. ఈ దుర్గమ్మ మాట అంటే మాటే. పాల కేంద్రం ఈ ఊరికి వచ్చేటట్టు చేస్తాను. అమ్మా దుర్గమ్మ గారు ఆగండి. అమ్మా దుర్గమ్మ, పాల కేంద్రం కట్టిస్తాను రప్పిస్తాను అంటే అది చిన్న విషయం కాదు దుర్గమ్మ. పాల కేంద్రం మన ఊర్లో కూడా ఉంది. మనకు కావాల్సింది పాల కేంద్రం కాదు, పాల ఫ్యాక్టరీ. అది రప్పించడం ఎవరి వల్ల కాదు. గదే గదే నేను చెప్తా ఉండా. గా పాల కేంద్రాన్ని గీ ఊరికొచ్చేలా చేస్తాను. పాల ఫ్యాక్టరీ కట్టడం అంటే సామాన్యుల వల్ల అయ్యే పని కాదమ్మా. ఏంట్రా అలా చూస్తున్నారు? నేను అన్నదానిలో తప్పేమైనా ఉందా? రేయ్, మనకు కావాల్సిందే పాల కేంద్రం కాదు, పాల ఫ్యాక్టరీ. అది ఊరికి రావాలంటే మాటలా? పాల ఫ్యాక్టరీ ఈ ఊరికి రావడం అంటే మాటలా? అది ప్రభుత్వంతో కూడుకున్న పని. చూడయ్యా, నేను పాల కేంద్రం పెడుతున్నది వ్యాపారం కోసం కాదు, నలుగురికి మంచి జరగాలని. ఉత్తర్వులు వచ్చినాయి కదమ్మా, గా కాగితాలు మా సార్ తీసుకొచ్చి ఇచ్చినారు కదా. దానికి చాలా కథ ఉంది. మాటలు చెప్పినంత తేలిక కాదు. రేయ్, మాటలు నేను చెప్తా, కానీ పని పని కావాలి. అది జరగదు. ఏదో నేను మంచోడిని కాబట్టి, మీ అందరూ బాగుండాలని కోరుకున్నవాణ్ణి కాబట్టి మంచికి చెడుకి మీ అందరినీ ఆదుకుంటూ వస్తున్నాను. ఏం జోగయ్య, వీళ్ళు ఆత్మహత్య చేసుకోవడానికి కారణం ఎవరు? నువ్వు కాదు? చాలే ఊరుకుంటావా? నేను కారణం ఏంటి? ఇదిగా అప్పు ఇచ్చా. ఆ అప్పు మీద వడ్డీ పెరిగి, వడ్డీ మీద వడ్డీ పెరిగి అది చాంతాడంత అయింది. అది తీర్చడం వీళ్ళ వల్ల కాదులే అని వాడి దగ్గర ఉన్న ఆవుల్ని తోలుకెళ్ళా. అది నా తప్ప? ఆ మాత్రం దానికి ఆత్మహత్య చేసుకోవాలా ఏంటి? ఎవరు ఎసొంటోళ్ళో, ఎవరి వల్ల ఎవరు నష్టపోయినరో
గది మాట్లాడుకునే సమయం ఇది కాదు జోగయ్య. ఏదో ఒక రకంగా ఈ ఊర్లో అందరికి మంచి జరిగితే చాలు. దానివల్ల ఈ ఊర్లోని అందరూ మంచిగుండాలి, అందరూ సంతోషంగా ఉండాలి. అట్లుండేటట్టు నేను చేస్తాను. పాల కేంద్రాన్ని రప్పిస్తాను. ఇందులో ఎవ్వరికీ గెసోంటి అనుమానాలు అక్కర్లేదు. అబ్బో అబ్బో, ఇలాంటి మాటలు చాలా విన్నావు, చాలా సార్లు విన్నావు. అబ్బో అబ్బో, ఇలాంటి మాటలు చాలా విన్నావు, చాలా సార్లు విన్నావు. ఏంట్రా ఎర్రి మొహాలు వేసుకుని అలా చూస్తున్నారేంటి? ఈ దుర్గమ్మ గారు ఇలా అనటం, మీరంతా గొర్రెల్లా వినటం, పాల కేంద్రం వచ్చేస్తుందని మీరంతా సంబరపడిపోవటం, ఆ తర్వాత ఎలా పడిపోవటం. ఇవన్నీ ఒకసారి జరిగాయి కదా. ఏ నేను చెప్తున్నది నిజం కాదా? ఒకసారి ఇదే దుర్గమ్మ గారు మన ఊరికి పాల ఫ్యాక్టరీ తెస్తానని అన్నారు. ఆమె గొప్పగా శపథం కూడా చేశారు. లాయర్ని పిలిపించి దానికి సంబంధించిన అర్జీని తయారు చేయించటం, దానికోసం ఈ దుర్గమ్మ కుటుంబాన్ని అందరూ పొగట్టం, అన్నీ జరిగిపోయాయి కదా. అదే మాట మళ్ళీ ఇప్పుడు ఈవిడ గారు చెప్పడం, మీరంతా వినటం. రేయ్ చాలా చాలా బాగుందిరా. జరగని దాని గురించి ఈవిడ గారు తెగ చెప్పడం, ఆ మాటలు మీరంతా విని పాల ఫ్యాక్టరీ వచ్చేస్తుందని చంకల కొట్టుకుంటూ, రేయ్ మీరు నిచ్చెలు లెక్కేస్తున్నారా? చివరికి ఆ నిచ్చెల మీద నుంచి జర 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 జారిపోవటమే గాని ఇంకా ఏమీ జరగదు. పాల ఫ్యాక్టరీ రప్పిస్తారట, పాల ఫ్యాక్టరీ. ఇదేమన్నా ఊళ్ళో ఓట్లేసినంత తేలికనుకుంటున్నారా? చెప్పండమ్మా, చెప్పండి, అంత తేలిక? జోగయ్య ఆపుతావా? ఇది దుర్గమ్మ మాట. ఈ ఊరికి పాల కేంద్రం వస్తది, రప్పిస్తాను. నా మాట నిలబెట్టుకుంటాను. మీ అందరి జీవితాలు నిలబెడతాను. చనిపోయిన ఇళ్ల మీద ప్రమాణం చేసి చెప్తున్నాను. ఈ ఊరికి పాల కేంద్రం రప్పించే ప్రయత్నంలో నా యావదాస్తిని పణంగా పెడతానని మీ అందరికీ పాల కేంద్రం ఏర్పాటు చేస్తాను.